పట్టణ ప్రజలందరికీ నమస్కారం. రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించి మున్సిపాల్లోని ప్రజాపాలన సేవా కేంద్రంలో దరఖాస్తుల కోసము హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. గతంలో ఏప్రిల్ 5 వరకు దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం పొడిగించిన గడువును ఇప్పుడు ప్రస్తుతం ఏప్రిల్ 14 వరకు కూడా పొడిగించడం అనేది జరిగింది. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ నిరుద్యోగ యువకులు 21 నుంచి 55 సంవత్సరాలకు సంబంధించిన యువకులు, అది నాన్ అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి, అగ్రికల్చర్ సంబంధించిన పరిశ్రమలకు సంబంధించి ఏదైతే స్వయం ఉపాధి కోరుకుంటున్నారో 21 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాంటి యువకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ సంబంధించిన యువకులు ఆయా కార్పొరేషన్ల ద్వారా బ్యాంకు లింకేజ్ అలాగే నాన్ బ్యాంక్ లింకేజ్ ద్వారా స్వయం ఉపాధి పొందడానికి ఈ పథకం అనేది ప్రవేశపెట్టడం జరిగింది గవర్నమెంట్. కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్ ఉన్న యువకులందరికీ కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు మన ప్రజాపాలన సేవా కేంద్రంలో మీ దరఖాస్తును ఏదైతే ఆన్లైన్లో మీరు ఫిలప్ చేశారో దాన్ని తీసుకొచ్చేసేసి మా ప్రజాపాలన సేవా కేంద్రంలో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో కూడా చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా మేము ఇక్కడ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఇక్కడికి వస్తే మేము ఆఫ్లైన్ ఫారం కూడా వాళ్ళకు అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క యువకులు స్వయం ఉపాధి కోరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించవలసిందిగా నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. దరఖాస్తుల స్వీకరణ అనంతరము దానికి సంబంధించిన స్క్రూటినీ అనేది ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం అయితే ఏప్రిల్ 14 వరకు మనకి దరఖాస్తు ఇవ్వడానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు ఉంది. కాబట్టి ఆ లోపు ఇంట్రెస్ట్ ఉన్న యువకులు కూడా ముందుకు వచ్చేసేసి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.